స్టేట్స్ తరచూ వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లోకి ఎక్కుతున్నారు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. తాజాగా ట్రంప్ చిత్రంతో అంటే ఆయన పిక్చర్తో డాలర్ నాణెం ముద్రణకు నిర్ణయం తీసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్మారక నాణెం ముద్రించాలని యునైటెడ్ స్టేట్స్ మింట్ నిర్ణయించింది. అయితే ఆ నాణెంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్రాన్ని ముద్రిస్తారనే ప్రచారం మొదలైంది. అయితే చాలామంది ఈ విషయాన్ని నమ్మలేదు. అయితే ట్రంప్ చిత్రంతో నమూనా నాణ్యం చిత్రాన్ని యుఎస్ ట్రెజరీ విడుదల చేయడంతో ఆ అనుమానాలకు తెరపడింది. తమ అధ్యక్షుడి చిత్రంతో స్మారక నాణ్యం రిలీజ్ చేస్తామని ట్రెజరర్ బ్రాండన్ బీచ్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. నమూనా నాణ్యంపై ఓవైపు ట్రంప్ మొహం, పై భాగంలో లిబర్టీ, కింది భాగంలో ఇన్ గాడ్ వి ట్రస్ట్ అనే పదాలు కనిపిస్తున్నాయి. మధ్యలో 1776-2026 సంవత్సరాలను ముద్రించారు. ఇక రెండో వైపు ట్రంప్ పిడికిలి బిగించిన చిత్రం ఉంది. ట్రంప్పై జరిగిన హత్యా యత్నాన్ని గుర్తు చేస్తూ నాణెంపై ఫైట్ 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 అనే పదాలకు స్థానం కల్పించారు. అంతేకాకుండా ట్రంప్ వెనక భాగంలో రెపరెపలాడుతున్న అమెరికా జాతీయ జెండా కనిపిస్తోంది. ఇటీవలే అమెరికా కాంగ్రెస్ కాయిన్ రీడిజైన్ యాక్ట్ను ఆమోదించింది. అమెరికా చట్టాల ప్రకారం ప్రస్తుతం పదవిలో ఉన్న అధ్యక్షుడు లేదా జీవించి ఉన్న మాజీ అధ్యక్షుడి చిత్రాన్ని నాణెంపై ముద్రించడానికి వీలు లేదు. మరణించాక 2 ఏళ్ల తర్వాత మాత్రమే ముద్రించవచ్చు. అయితే మరి చట్టాన్ని ఉల్లంఘించి మరీ ట్రంప్ చిత్రంతో ఈ కొత్త కాయిన్ తీసుకురానున్నట్టుగా తెలుస్తోంది. 1926లో పదవిలో ఉండగానే అప్పటి అధ్యక్షుడు కాల్విన్ కూలిడ్జ్ అమెరికా నాణెంపై చోటు దక్కించుకున్నారు. ఇప్పుడు ట్రంప్ కూడా ఆ అవకాశం దక్కించుకుంటారో లేదో చూడాలి.